తెలంగాణకి కేంద్రం ఏం చేస్తలేదు అని ప్రతిసారి ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ ట్రైబల్ యూనివర్సిటీ ముచ్చట తీస్తాడు. ట్రైబల్ యూనివర్సిటీ ముచ్చట తీసి ట్రైబల్ యూనివర్సిటీ పెట్టలేదు అంటాడు. నాకు ఒక రోజు అడిగితే పోతుంది కానీ నేను క్వశ్చన్ అడిగిన. నేను క్వశ్చన్ అడిగితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రిప్లై వచ్చింది. మన పోటుగాడు కేసీఆర్ 2014లో తెలంగాణ వచ్చి ముఖ్యమంత్రి అయినాక 2019 వరకు ల్యాండ్ అడిగితే కూడా ఇయ్యలే. ఆడ ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేసింది, ఆడ పనులు నడుస్తున్నాయి. ఇక 2019 వరకు ల్యాండ్ అలాట్మెంటే చేయలేదు ఈయన. దాని తర్వాత పనులు మొదలైనవి, ఇన్స్పెక్షన్లు వగేరా వగేరా అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవి. ఈయనకి ల్యాండ్ చూపెట్టనీకే 5 ఏళ్ళు పట్టింది ఈయనకి. ఇంకోసారి ట్రైబల్ యూనివర్సిటీ కేంద్రం పెడతలేదంటే ఎవరన్నా దౌడా పనులు రాలగొట్టారా కేసీఆర్? ఇక చెప్పండి, ఇది నేను చెప్పదలుచుకుంది. ఇక మీరు ఎట్లా నన్ను అడుగుతారు ఏం నడుస్తుందో. కేసీఆర్కి రైతుల మీద ప్రేమ కాదండి. నేను 3 నెలల ముందర నుంచి చెప్తున్నా. 3-4 months బ్యాక్ హైదరాబాద్లో పార్టీ హెడ్ ఆఫీస్లో ఈ కేసీఆర్ కేటీఆర్ స్మగ్లర్లు తయారైంది. ఎఫ్సీఐకి వీళ్ళు తెలంగాణలో పండే పంట తక్కువ ఇస్తున్నారు, రీసైకిల్ బియ్యం ఎక్కువ ఇస్తున్నారు. వీళ్ళు ఇవాళ రైస్ మిల్లర్లు 10%, 12% తరుగు తీస్తుంటే ఎందుకు మాట్లాడతలేరు? దాని గురించి మాట్లాడుతున్నాడా? ఎందుకు మాట్లాడతలేడు? ఇది మొత్తం రైస్ మిల్లర్లు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరికీ తెలంగాణ రైతులందరూ వాళ్ళు పండించే పంట స్మగ్లింగ్ చేసుకుంటా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే పని ఏంటంటే ఎవిడెన్స్ నేను ఎవరికి రాయాలో లేక కూడా రాస్తే ప్రెస్ మీట్ తర్వాత టోటల్గా ఎంక్వైరీ కావాలి. ఆడ కర్ణాటకలో రాయచూరు, సిరుగప్ప, బెల్లారికి వెళ్ళి అక్కడ లో క్వాలిటీ రైస్ తీసుకొచ్చి బాయిల్ చేసి ఎఫ్సీఐకి అప్పచెప్తున్నారు. తెలంగాణలో ఏదైతే తెలంగాణ సోనా అని మనం పండుతుందో మంచి క్వాలిటీ సన్నబియ్యము, ఇది ప్రైవేటుగా 40 రూపాయలకు అమ్ముకుంటున్నారు. లేటెస్ట్ రైస్ మిల్లర్లకి ఇవన్నీ వడ్లు అమ్ముకుంటున్నారు. దయచేసి మీడియా మిత్రుల్ని అడుగుతారు, ఫోకస్ ఆన్ ద స్మగ్లర్ కేసీఆర్. ఇవాళ రైతులు ఈయన కొడుకు, ఈయన బిడ్డే, ఇంకిద్దరు ముగ్గురు దాపరించిరాడా, వీళ్ళందరూ మింగుడికి రైతులు బలైతున్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి కేంద్రం చెప్తున్నది బాయిల్డ్ రైస్ కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, బీహార్ వాళ్ళు కొంటుండే వాళ్ళే పండించుకుంటున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ అక్కడనే ఫుల్ఫిల్ అవుతున్నది, మీరు తగ్గించుకోండి అని. నేను ఎఫ్సీఐకి మాట్లాడిన 2019లో ఎంపీ కాగానే. కరెస్పాండెన్స్ ఉన్నది. ఇది ఏదో ఒకటేసారి చేసింది కాదు. సోమరిపోతు కేసీఆర్ ఒక వ్యవసాయ విధానం లేకుండా ప్రతి సంవత్సరం మే నెలల క్రాప్ ప్యాటర్న్ ఇవ్వాలా కేంద్రానికి, ఇస్తలేడు అనేక సంవత్సరాల నుంచి. నీ దగ్గర ఏం వండుతుంది, ఏ పంట ఎంత వండుతుంది, ప్రతి ఒక్కటి మే నెలలు ఇవ్వాలి, ఏంటికి ఇస్తలేవు? అందరిని వరేయండి అని చెప్పింది వాళ్ళు. ఇది మీడియా మిత్రులు నేను కోరుతా ఉన్నా, ఏదైతే స్మగ్లర్ ఉన్నాడో కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి మాస్క్ వెనుక ఒక పెద్ద స్మగ్లరు. దాని మీద దయచేసి మీరు ఫోకస్ చేయండి. రైతులకు తెలవాలా, రైతుల్ని మోసం చేస్తున్నా నేను. ఏం రేట్లకి లో క్వాలిటీ వడ్లు కొంటున్నారు, 68 కిలోలు 67 కిలోలు చేసి ఎఫ్సీఐకి ఇస్తున్నారు, అన్ని కూడా చెప్పినా మీకు. మంచి ధాన్యం మీద తెలంగాణ వండుతో అది ప్రైవేట్ వాళ్ళకి ఎంత అమ్ముకుంటున్నారు, వాళ్ళు దాన్ని మిల్లింగ్ చేసుకొని 40 రూపాయల కిలో అమ్ముకుంటున్నారు ప్రైవేట్ మార్కెట్. ఏడుకెళ్ళి తెస్తున్నారు. మన సమ్మర్లా కొద్ది గొప్ప
మన దగ్గర కూడా బ్రోకెన్ రైస్ వస్తుండొచ్చు, కానీ దంద తయారైపోయింది. రోజు 100 లారీలు ఎత్తుతుర్రీడ ఈ ఊర్లలోకి వెళ్ళి, డైలీ 100 లారీస్. ఈ గవర్నమెంటే స్మగ్లింగ్ చేస్తే ఈ రైతులు ఎక్కడికి పోవాలండి? ఇక ఈయన ఎంఓయూ సంతకం పెట్టలేదా? ఎంత కొంటారో చెప్పండి, ఎంత కొంటారో చెప్పండి, చెప్పాలి. నువ్వు సంతకం పెట్టలేదా? 20,000 పుస్తకాలు 70,000 పుస్తకాలు చదువుకున్నాడా? నువ్వు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పచెప్తావు, ఎఫ్సీఏ కానీ పెట్టుకురు కదా, కొంటామని చెప్పారు కదా, నువ్వు సంతకం పెట్టినావు కదా, మళ్ళీ చెప్పుర్రి అంటే ఏంది? ఏం చెప్తారు? ఇదండి, ఇది కేసీఆర్ రైతుల మీద ప్రేమతోటి కాదు ఇదంతా చేసేది. పైసలు ఆందాని ఎఫ్సీఐని వాడుకుంటున్నాడు, అటు రైతుల్ని వాడుకుంటున్నాడు. ఇక అపోజిషన్ పార్టీస్ దళిత బంధు మాట్లాడొద్దు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.